అందరికీ నమస్కారం. జనసేనకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఒక మాట చెప్పాడు. మనం ఇంకా ఎదగాలి, మనం గ్రౌండ్ లెవెల్లో ఇంకా బలం సంపాదించాలి, మన క్యాడర్ ఇంకా పెరగాలి. ఇప్పుడు మనం ఎన్ని సీట్లు తీసుకుంటున్నాం అనేది కాదు, ఎన్ని గెలిచామన్నది ముఖ్యం. అన్నీ గెలిచి మనం ఏంటో చూపిద్దాం, ఆ తర్వాత ఎదుగుదాం అన్నాడు. ఆ తర్వాత కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ తీసుకున్నాడో ఆ రోజు నేను అన్నా, చాలా తెలివైన పని చేశాడు. ఎందుకంటే జనసేన బలం అన్నది పెరగాల్సిన పల్లెల్లోనే ఇప్పుడు పెరిగిద్ది అని. ఇంత చేస్తూ ద బెస్ట్ వేలో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తుంటే ఈరోజు జనసేన పార్టీ ట్విట్టర్ అకౌంట్, దట్ మీన్స్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. నిన్నటి నుంచి అందులో వచ్చేసి ట్రేడింగ్ ఇవన్నీ పెడుతున్నాడు. నాకు తెలిసి దీని వెనుక ఇటువంటి రాజకీయ పార్టీల ప్రమేయం అయితే లేకపోవచ్చు. ఎందుకంటే రాజకీయ పార్టీల ప్రమేయం కనుక ఉన్నట్టయితే చిల్లర పోస్టులు వచ్చేది, అలా రాలా. ట్రేడింగ్ బిట్ కాయిన్ ఏవో వస్తున్నాయి. అంటే బయట వాళ్ళు హ్యాక్ చేశారు. ఎలా హ్యాక్ చేసి ఉంటారు? నేను నా ఛానల్ సంబంధించి బయట వాళ్ళకని ఇద్దామన్నా కానీ భయం నాకు. ఎందుకంటే వాడు ఓపెన్ చేసి పెడతాడు, ఇంకోటి ఎవడో వస్తాడు ఆ సిస్టంలో వేరేది చేసుకుంటూ మూమెంట్లో ఇది ఏమాత్రం ఎక్కడన్నా వేరేది లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ ఓపెన్ అయిన వెబ్సైట్లు అన్నిటి కూడా అటాక్ అయిపోయింది. అలా పోవచ్చు. సమ్ టైమ్స్ వీడు అజాగ్రత్తగా ఉండి వదిలేయచ్చు, ఈలోపు ఎవడన్నా వచ్చి వాడేదని చేయొచ్చు. అంటే ఏమంటారంటే ఒక అఫీషియల్ అకౌంట్ అన్నది ఒక్క సిస్టమ్ నుంచి రన్ అయితేనే సేఫ్. అది కూడా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉండాలి, పాస్వర్డ్ ఉండాలి. ఆ తర్వాత మరలా మొబైల్కి కానీ ఎగ్జిస్టింగ్ ఎక్కడైనా డివైస్లో ఓపెన్ అయ్యి ఉంటే అక్కడికి కానీ వచ్చేలాగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది మస్ట్ అండి. అలా వెరిఫికేషన్ ఉన్న తర్వాత కూడా మల్టిపుల్ సిస్టమ్స్లో నీది కనుక లాగిన్ అయి ఉంటే ఆబ్వియస్లీ ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ జనసేన పార్టీ అకౌంట్ అలాగే హ్యాక్ అయిందని నాకైతే అనిపిస్తుంది. ఓ రకంగా మరలా చెప్తున్నా, ఓ రకంగా సైబర్ అంటే దాన్ని టెక్నికల్గా కానీ గ్రౌండ్ లెవెల్లో కానీ ఇంకా జనసేన నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి, బలపడాల్సిన చాలా ఉన్నాయి. మొన్న మధ్య టీడీపీది కూడా అలాగే అయింది. సేమ్ అక్కడ కూడా అంతే. వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తారు దానివల్లే. సో ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి. మీరు ఏ పార్టీ వాళ్ళైనా, మీరు ఏ ఛానల్ వాళ్ళైనా, మీరు ఇండివిజువల్గా ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మీ అకౌంట్ అన్నది అది జీమెయిలా, యూట్యూబా, ఫేస్బుక్కా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ అకౌంట్ అన్నది మల్టిపుల్ డివైజెస్లో లేకుండా చూసుకోండి ఓపెన్ అయ్యి. ఒకవేళ అలా ఉన్న నమ్మకస్తుల దగ్గర ఉండాలి. అండ్ మీవి తప్ప మల్టిపుల్ వేరే వెబ్ పేజెస్ ఓపెన్ అప్పుడు ఉండేలా చూసుకోవాలి. నాకున్న నాలెడ్జ్ వైజ్ ఇదంతా చెప్తున్నాను. పాపం జనసేన వాళ్ళు చాలా కష్టపడుతూనే ఉన్నారు. టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి టీడీపీతోనే ఉన్నారు కాబట్టి, అండ్ త్వరలో గూగుల్ డేటా సెంటర్ కూడా రాబోతుంది కాబట్టి, ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు టెక్నికల్గా అన్నప్పుడు వీళ్ళకి ఇంటర్నేషనల్ మంచి సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి త్వరగానే జనసేన పేజ్ మరలా యాక్టివ్ మోడ్లోకి వచ్చింది. ప్రజెంట్ అయితే అది సైబర్ హ్యాకింగ్ అనేది గురైపోయింది. ఓ రకంగా షాకింగ్ అనేది చెప్పాలి. ఎందుకంటే మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు గనక ఏదన్నా గనక వేరేది కనుక తేడా కనుక పెట్టారా సామాన్య జనానికి కూడా మొత్తం నెగిటివ్ వేలో వెళ్ళిపోయింది. అలా కాకుండా చాలా కేర్ఫుల్గానే మొత్తం చర్యలు తీసుకుంటారు. కంప్లైంట్స్ అది ఇచ్చారట. సో త్వరలో నార్మల్ అయితే ఇది. నేను మరలా చెప్తున్నా, ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ నార్మల్ వాళ్ళకి, అఫీషియల్ వాళ్ళకి, ఎవరికైనా సరే మల్టిపుల్ డివైస్లో మీ అకౌంట్ అనేది ఓపెన్ లేకుండా చూసుకోండి. ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా చాలా నమ్మదగినటువంటి వాళ్ళకి సంబంధించే వేరే పిచ్చి అకౌంట్స్ ఏమి వెబ్సైట్లు ఏమి ఓపెన్ చేయకుండా ఉండే సిస్టంలోనే ఇది ఉండేలా చూసుకోండి. ఐఎమ్ షూర్ ఇక నుంచి జనసేన వాళ్ళు కూడా కొంచెం స్ట్రెంగ్త్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది టెక్నికల్ పరంగా.